ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమము ఈ రోజు నుంచి మొదలైంది. ఇది 1 మంత్ ఉంటుంది. ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు, డీసీ గారు, అదేవిధంగా బిఎల్ఓస్, వారితో పాటు రాజకీయ పార్టీల బిఎల్ఏస్, బిఎల్ఏ 2 వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫస్ట్ రోజు ఏ విధంగా నమోదు జరుగుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారో, ఇదేదో భూతంలాగానే ఓటు తీసేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా నమ్మకండి ఎవరు కూడా. ఈరోజు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు కిట్ ఇచ్చారు. వాళ్ళు ఓటర్స్కు చెప్పి ఇంట్లో ఎవరున్నారని చూసి వాళ్ళని ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరుగుతుంది. నేను హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఎస్ఐఆర్ అనేది ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేది కాదు. వాళ్ళు విధంగా ఓటు తీసేస్తారు అనే బాధ వాళ్ళు అంటే అది వాళ్ళ చేతగానితనము, వాళ్ళ భయము. అది ఓట్లు నమోదు వాళ్ళు చేయరు, చేయించుకోలేరు, వాళ్ళ క్యాడర్ లేదు. ఏదో మీటింగ్లు పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇద్దరు కూడా ఎస్ఐఆర్ వద్దు, దానివల్ల బీజేపీకి లాభం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకులకు హెచ్చరించారు, ఎస్ఐఆర్లో పాల్గొనకపోతే మీ మీద చర్య ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అట్లా? అంటే ఎస్ఐఆర్ వాళ్ళు పెట్టిన ఎస్ఐఆర్ వాళ్ళ ప్రభుత్వంలో 10 సార్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. బీఆర్ఎస్ కూడా కింద ఏం లేదు ప్రజలకు, ఓన్లీ ఉత్తర కుమార పలుకులే. మీ వస్తాం అధికారులు, మీ వస్తాం అధికారులు. మీ అధికారం ఇంకా రాలేరు, మీరు అసలు అధికారం ఉండరు, మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఇక మీకు క్యాడర్ లేదు. బీజేపీ క్యాడర్ని చూసి మీరు భయపడి బీజేపీ అందుకే గెలుస్తుంది అంటున్నారు. బీజేపీ ఒకవేళ గెలుస్తే ఉన్నదంటే ప్రజల బలం వల్ల గెలుస్తున్నాం. మేము బెంగాల్లో ప్రజల బలం వల్ల గెలిచినాం. ఈ ఎస్ఐఆర్ గెలవలే. ఎస్ఐఆర్తో కాంగ్రెస్ పార్టీ అక్కడ యూడిఎఫ్ మన కేరళలో గెలిచింది కదా. అందుకే ఈరోజు నేను ప్రజలకు చెప్తున్నాను, తప్పుడు ప్రచారాలను మానండి. ఇది బీజేపీయో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు. ఇది అందరం కూడా బాధ్యతకరంగా, అది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, హైదరాబాద్ నగరంలో ఎక్కడి వాళ్ళైనా సరే ఇక్కడ ఓటు వాళ్ళు నమోదు చేసుకోండి. ముఖ్యమంత్రి గారు బెదిరించినట్టు మీ ఓటు ఇక్కడ చేయకపోతే అని భయపెట్టడం అనమాట. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ఓటర్లకు భయపెట్టడం, ఇక్కడ మీరు ఓటు నమోదు చేసుకుంటే మీ ఆస్తులు పోతాయి, మీకు అవి పోతాయి, ఇవి పోతాయి. అవి ఏం లేదు. ఎక్కడైనా భారతీయ పౌరుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఓటు రిజర్వ్ చేసి ఒక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. కాకపోతే ఒక చోట రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రెండో చోట చేస్తే అదే ఒక అఫెన్స్, అది ఒక నేరము. దానికి శిక్ష అర్హతలు 1 ఏడాది పాటు శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరు ఓటు వాళ్ళ ఎక్కడ ఉన్నారో అక్కడ చేసుకోవాలి. అది ఏ రాష్ట్రమైనా సరే, అది ఆంధ్ర అయితే ఏంది, రాజస్థాన్ అయితే ఏంది, బీహార్ అయితే ఏంది, అందరం కూడా హైదరాబాద్లో భారతీయులు ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి అందరి ఓట్లు ఇక్కడ నమోదు చేసుకునేటటువంటి ఒక రీతిలో ఈరోజు ఈఆర్ఓ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. నేను ఈరోజు ఈఆర్ఓస్కి, బిఎల్ఓస్కి కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంకాలం తిరిగి రోజుకు 50 ఓట్లు నమోదు చేసేటటువంటి బాధ్యత వాళ్ళది. నేను ప్రజలను కోరుతా ఉన్నాను, మా బిఎల్ఏస్ని కూడా కోరుతా ఉన్నాను. మనం బిఎల్ఓస్తోని మనం కోఆపరేట్ చేస్తాం, సహకరిస్తాం. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనం ప్రపంచంలో మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఓట్లు మనం మెయిన్. కాబట్టి అసలైన ఓటర్లు ఓటర్ లిస్టులో ఉండాలి అనేటటువంటి ఆలోచన. చివరికి ఒకటే మాట, ఎక్కడైనా మన బిఎల్ఎస్ తిరుగుతుండే నేను బిఎల్ఎస్ను కోరుతున్నాను, మీకు అనుమానం వస్తే వీళ్ళు రోహింగ్యాలా, బంగ్లాదేశీలా మీకు అనుమానం వస్తే అది దయచేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురండి. ఆ ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తాము.